కిరణ్ కుమార్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకటాచారి గారు, వారి సతీమణికి నా హృదయపూర్వక అభినందనలు. గౌరవ అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి గారు ద మెయిన్ ఆబ్జెక్టివ్ వై దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ అనేది చాలా విశదీకరించి చాలా అర్థమయ్యే విధంగా పర్పస్ఫుల్గా మాట్లాడారు. సో నేను ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. సింపుల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎలా వరల్డ్ వైడ్ ప్రసిద్ధి చెందినవో, అలాగే ఇండియాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తూ మున్ముందు అన్ని రంగాల నుంచి కూడా అన్ని ప్రతిభా పాఠవాలను కూడా గుర్తించి ప్రోత్సహించేటటువంటి ఒక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను స్థాపించి ఈరోజు 13 సంవత్సరాలు 100 మంది ప్రతిభావంతుల్ని గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చి వాళ్ళలో ఒక స్ఫూర్తిని ప్రేరణని రగిల్చినటువంటి ఈ సంస్థకి అలాగే సంస్థాపక అధ్యక్షులకి మరొక్కసారి నేను హృదయపూర్వక అభినందనలు చెప్తూ, మున్ముందు రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా ఇల్లస్ట్రేటివ్గా ఇంకా ప్రతిభని స్కిల్ని గుర్తించి మరిన్ని ప్రోత్సాహక అవార్డ్స్ ఇవ్వాలి ఈ సంస్థ నుంచని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి వెంకటాచారి గారికి, వారి బృందం, వారి సతీమణి గారికి, అలాగే వాళ్ళ సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి సత్యనారాయణ గారికి, అలాగే టీవీ అశోక్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.